రమ్య. రియల్ ఎస్టేట్లో మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి, అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న ఒడిదుడుకులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ డైరెక్టర్ శరత్ గారు. సార్ నమస్తే. హాయ్. సో ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయడం అది ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. సో అసలు ఒక ప్లాట్ తీసుకోవడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి? బేసికలీ ఎలా ఉంటుందంటే మనకి అది వెదర్ ఇట్ ఇస్ ప్లాట్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే సమ్ ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ ప్లాట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అసెట్స్ లైక్ మీకు చెప్పినట్టు ఎనీ అదర్ ఫ్లాట్ ఆర్ ఎనీథింగ్, ప్లాట్ ఈజ్ ఆల్వేస్ ఈజీ. ఓకే, 4-5 మీకు ఇన్స్టెన్సెస్ చెప్తాను దేని గురించి ప్లాట్ బెటర్ అని. ఫస్ట్ థింగ్ మీరు చూసుకుంటే మాత్రం ప్లాట్లో ఓకే ప్రైసెస్ ఓకే స్టార్ట్స్ ఫ్రమ్ అది క్వైట్ అఫోర్డబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్గా ఉంటుంది. మీకు ప్రైసెస్ చూసుకుంటే ప్లాట్స్లో మీకు 20 lakhsలో నుంచి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అదే సేమ్ మీరు వేరే దాంట్లో ఏమైనా చేయాలంటే మినిమం 70 లక్షల నుంచి ₹1 కోటి అని కావాలి మీకు. ప్లాట్లో చూసుకుంటే 20 లక్షలు ఒక 150 గజాలు ఉందనుకోండి, మీకు 20 లక్షల్లో కూడా కొనొచ్చు ప్లాట్. అండ్ విత్ ఇన్ ది ఒక హైదరాబాద్ చుట్టుపక్కల మీకు ఇన్వెస్ట్మెంట్లో చూస్తే మాత్రం ప్లాట్ నథింగ్ లెస్ అండ్ మినిమం ఒక 120 square yards అని వస్తుంది 20 లక్షల రూపాయలు. అది వన్ ఒక రీజన్. అది నెంబర్ 2, వెన్ ఇట్ కమ్స్ టు ఎప్రిసియేషన్, ఈ రోజు మీరు 15,000 20,000 కొనేది ప్లాట్, ఎప్రిసియేషన్ 50,000 60,000 70,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీరు కొంటున్నారు 20,000లోనే, ఎప్రిసియేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అదే మీరు వేరే దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్రిసియేషన్ దీని అంత ఉండదు, బికాస్ మీరు ఆల్రెడీ కొంటున్నారు హయ్యర్ రేట్లో కొంటారు. ₹1 కోటి పెట్టుకుని మినిమం లేనిది మీరు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ మీరు ₹1 కోటి లేనిది కొనలేరు. ఓకే, దీంట్లో 20 లక్షల ఎప్రిసియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా దాంట్లో ఇప్పుడు ఒక ఇల్లు కట్టారు అనుకోండి, ఒక ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాట్ మీద మీకు ఎలా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇల్లు కట్టుకోవచ్చు. ఈ రోజు కాదు 5 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ మీకు ఎప్పుడైనా ఇల్లు కట్టాలంటే ప్లాట్ ఉంటుంది అనుకోండి, దాని మీద ఇల్లు మనకి ఎలాంటి టేస్ట్ ఉందో ఆ టేస్ట్ బట్టి తగ్గట్టు కట్టించుకోవచ్చు. వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అయిందని ఉందనుకో మీకు కావాల్సిన దాని మీద దొరకదు మీకు. సరే, మనకి ఇష్టం వచ్చినట్లుగా దీంట్లో మనకి చేసుకోవచ్చు. ఆ ప్లాట్లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న అడ్వాంటేజెస్. అండ్ వన్ మోర్ మన దగ్గర ఉంది ఏంటంటే దీంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ. ఓకే, ఒక ప్లాట్ కొన్నారు, ఒక 5 సంవత్సరాలు మీరు వదిలేశారు దాన్ని, 5 సంవత్సరాల్లో దాంట్లో మీరు చేసేది ఏం లేదు. ఒక బౌండరీ వాల్ కట్టుకున్నారు అనుకోండి, దాని ప్లాంటేషన్ ఒకసారి చేసి వదిలేశారు అనుకోండి, దానికి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి ఇంకా తిరిగే అవసరం కూడా లేదు. అదే వేరే దాంట్లో ఒక ఇల్లు రెడీ, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఇన్వెస్ట్ చేస్తేనే పోవాలి. ప్లాట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారనుకో దాని మీద మళ్ళీ ఎటువంటి మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ ఐ షుడ్ సే. సో ఓవరాల్ నేను చెప్పవలసింది ఏంటంటే ప్లాట్లో ఉన్నది అడ్వాంటేజ్ అంటే ఆల్ దిస్ ఎఫోర్డబుల్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ ప్లాట్. ఒక కామన్ మ్యాన్ ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమేమి చూసుకోవాలి? గుడ్ క్వశ్చన్. బేసిక్లీ ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దెర్ ఆర్ 4-5 థింగ్స్. వన్స్ అగైన్ మీకు చెప్తాను నేను. దాంట్లో ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు, ఓకే, దాంట్లో చూడవలసిన ఫస్ట్ లీగాలిటీస్. లీగాలిటీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ వెరీ క్రిటికల్ ఆల్సో. లీగాలిటీస్ అంటే దానికి ల్యాండ్కి తగ్గట్టు డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ఒక ఓనరా 2 ఓనర్లా ఇన్ని చేతులు మారాయి డాక్యుమెంట్స్. ఓకే, అది తరతరాలుగా ఒక 50 సంవత్సరాలు 40-50 years దాంట్లో నుంచి ఎన్ని చేతులు మారాయి. ఓకే, కరెంట్ ఓనర్ ఎవరు, అది ఈసీలో కనిపిస్తుందా, ఆన్లైన్లో కనిపిస్తుందా, అన్ని లీగాలిటీస్లో దెర్ ఈస్ ప్లేస్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ మనం చూడవలసింది ప్లాట్ కొనే ముందు లీగాలిటీస్ చూడాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ముందు వెనక కంప్లీట్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 దాంట్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రమోటర్ ఎవరు, ఎనీ ప్రమోటర్ ఆ వెంచర్ చేసేది వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటిది, మార్కెట్లో వాళ్ళ ఫేమ్ ఏముంది, ఓకే, కరెక్ట్ డెవలపరా. చాలామంది మీరు చూస్తున్నారు ఇవాళ రేపు డెవలప్మెంట్స్ ఏదైనా సగంలో ఆపేసి వెళ్ళిపోవడం, లేకుంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకున్నాక కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి ఉంది. అండ్ పేపర్స్ కరెక్ట్ లేకుండా కొంతమంది ప్రీ లాంచ్ ఫేజ్లో చాలామంది అమ్మేసి చాలామంది కస్టమర్స్ కూడా ఈరోజు స్ట్రగల్ అవుతున్నారు. సో అలాంటప్పుడు చూడవలసింది ఏంటంటే ఎవరైతే వెంచర్ చేస్తున్నారో డెవలపర్ ఈజ్ అ రైట్ పర్సన్ ఆర్ నాట్, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎన్ని వెంచర్స్ చేశారు వాళ్ళు, ఓకే, అనేది వాళ్ళు చూసుకోవాల్సింది. థర్డ్ థింగ్ ఏంటంటే విన్సినిటీ. ఓకే, ప్రాపర్టీ అనే లొకేషన్ కూడా యూ షుడ్ చెక్ దట్. ఎక్కడైతే లొకేషన్ కొంటున్నా చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఫ్యాక్టరీస్ ఉన్నాయా, ఓకే, అది ఒక బ్యాక్గ్రౌండ్ అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ లొకేషన్ ఈజ్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూస్తే. ఓకే, నెంబర్ 4
దాంట్లో చూడవలసింది ప్రాపర్టీలో డెవలప్మెంట్స్. ఓకే, ప్రాపర్టీ కొనడమే కాదు, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అవుతున్నాయా, ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా. డెవలప్మెంట్స్ అంటే ఏంటి, రోడ్స్ ఉన్నాయా ఫస్ట్ థింగ్. ఓకే, అది సిమెంట్ రోడా, బ్లాక్ తార్ రోడ్సా, ఓకే అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూడవలసిన ప్రాపర్టీలు ఏంటి, డెవలప్మెంట్స్ చూస్తాం. కొన్ని ఆ డెవలప్మెంట్ ఏ ఫేజ్లోని, చాలామంది డెవలప్మెంట్ అయిపోయింది అంటారు. అసలు మీరు వెళ్ళి పర్సనల్గా చెక్ చేసుకోండి, దాంట్లో రోడ్స్ ఏం రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ వేసి ఉందా, లేకుంటే ప్లాటింగ్ చేసి ఉందా, ప్లాంటేషన్ ఉందా, మీకు ఏదైతే బ్రౌచర్లో చూపిస్తారో అవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మీరు అది చెక్ చేసుకున్న తర్వాతనే యూ షుడ్ గో ఫర్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీస్ ఆల్ బేసిక్ థింగ్స్ యూ షుడ్ చెక్. అండ్ ఫ్రాడ్ కేసెస్ కూడా చూసుకోవాలి. యా, ఫ్రాడ్ కేసెస్ అంటే మీరు చాలా మంది చెప్తున్నారు దట్ ఈ ఫ్రాడ్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ లాంచ్. ఓకే, ప్రీ లాంచ్ అనేది ఇట్స్ మోస్ట్ డేంజరస్ థింగ్. ఓకే, నేను ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను చూసింది ఏంటి, లేఅవుట్ ప్లాన్ ఉందా, అప్రూవ్డ్ వెంచరా నాట్, నంబర్ 1 చూసుకోవాలి. రేరా ఉందా లేదా, ఓకే అది చూసుకోవాలి. ప్రీ లాంచ్ అనేది మీకు ఇప్పుడు లేనిది, మాకు రేపు పొద్దున వస్తుంది, మాకు అప్రూవల్స్ ఇంకో 2 monthsలో అప్రూవల్ వస్తుంది, ఇది ప్రీ లాంచ్లో ఉంటున్నాము, ఒక 1000 రూపాయలు తక్కువ ఉంది అనేటప్పుడు అబ్సల్యూట్లీ యూ షుడ్ నాట్ గో ఫర్ దాట్. అబ్సల్యూట్లీ యూ షుడ్ నాట్ గో ఫర్ దట్. అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే, రేరా వచ్చిన తర్వాతనే వెళ్ళవలసింది. దట్ ఈస్ మోర్. అండ్ దానివల్ల చాలామంది స్కామ్స్కి గ్రో అవుతున్నారు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సెర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. అయితే చాలా మంది కూడా ఏం చూసుకోవాలి ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు అంది చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ప్లాట్ తీసుకున్న ఇంకోటి మెయిన్గా చూడాలి, ఎల్పి నెంబర్ అంటాం. ఓకే, ఎల్పి నెంబర్ లేనిది ఎవరు ఏ కస్టమరు ఎవరిది నుంచి కొనకూడదు. ఫస్ట్ ఎల్పి నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేఅవుట్ ప్లాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎల్పి నెంబర్ ఉంటేనే కస్టమర్లు కొనాలి. అది లేనిది కొనుక్కొని అది అసలు అటెంప్ట్ కూడా చేయకూడదు. సో మార్కెట్లో ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉండగా ఎందుకు మీ దగ్గరికి వచ్చి ప్లాట్స్ తీసుకోవాలి? సో మన దగ్గర వెంచర్స్ చూసుకుంటే, ఓకే, ఆల్ సైడ్స్ 4 sides ఆఫ్ ద ప్లాట్స్ వెంచర్స్ ఉన్నాయి. వెంచర్సే కాకుండా మనకు కొన్ని సొంతం ప్లాట్స్ కూడా ఉన్నాయి. వై ఆర్ వి ట్రైంగ్ టు టెల్ ఈస్, మన యాజ్ అన్ మీకు ముందు కూడా చెప్పాను, ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్లో వీ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ ప్లాట్స్. అపేరెంట్లీ వీ ఆల్సో మార్కెట్లో వేరేది మన వెంచర్స్ సొసైటీ వెంచర్స్ అని కూడా మార్కెటింగ్ చేస్తాము. ఆ ఉద్దేశంతో మనకు 4 విధాలు 4 చోట్ల 4 దిక్కుల మనకు ఉన్నాయి ప్లాట్స్. ఆ ప్లాట్స్లో మనకు చూస్తుంటే మీకు ఎస్పెషలీ మనకి దిస్ సైడ్ ఆఫ్ ముంబై హైవే 2-3 వెంచర్స్ ఉన్నాయి మనకి. బోత్ ఆర్ ఆన్ ద సేమ్ రైట్ ఇన్ ద మెయిన్ రోడ్. ఒక వెంచర్ ఏమో మనకి మెయిన్ రోడ్ సంగారెడ్డి మెయిన్ రోడ్ మీద ఉంది, దగ్గర 150 ఎకరాలు అది అండ్ అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్గా డెవలప్ అయింది. ఎప్పుడైనా మీరు వచ్చి చెక్ చేసుకో, రోడ్స్ కానీ ప్లాంటేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్ రైట్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్. నెక్స్ట్ ఏంటంటే ఫేజ్ 3 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్లీ గాట్ సోల్డ్ అవుట్. ఫేజ్ 3 స్టార్ట్ అవుట్, అది ఇంకా డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, దట్ విల్ స్టార్ట్ నో. ఓకే, అది మెయిన్ రోడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సదాశివపేట్ దాటిన తర్వాత జైరాబాద్ ముందు బుధేరా అనే ప్రాజెక్ట్ ఉంది మనకు. ఇంకో బుధేరా అది లిటరలీ ఏంటంటే మీకు ఊర్లోనే ఉంది, ఏదో ఊరు అవతలని కూడా కాదు, ఆ ఊరు మధ్యలో ఉంది వెంచర్. రేపు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అది చిన్న సైజు లేఅవుట్ ప్లాన్ మనది, దగ్గర 10 ఎకరాల్లో చేసాము, ఎందుకంటే ఊరిలో ఉంది కాబట్టి. ఓకే, ఆ బుధేరా సైట్లో ఏంటంటే రేపు మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 150 గజాల నుంచి 250 గజాల నుంచి ఉంది మీకు. ఓకే, ఈ 2 వెంచర్స్ మనకి ముంబై హైవేలో ఉంది. అదే కాకుండా మనకి షాద్ నగర్ ఈజ్ ఆల్సో దేర్. అందులో మనకు ఓన్ ప్లాట్స్ ఉన్నాయి. కస్టమర్కి బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి వాళ్ళకి ఎటువంటి ప్లాట్స్ కావాలి, రేపే మాకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న అలాంటి వెంచర్ మనకు ఉంది. రైట్ ఫ్రమ్ మనకి 15,000 నుంచి గజంలో కావాలంటే సో వీ హ్యావ్ దట్. అంటే ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా హైలో కావాలి అంటే ఆ రేంజ్ వరకు. ఎస్, రైట్ ఫ్రమ్ అదే మేము చెప్తున్నాను, కస్టమర్కి ఆప్షన్ బట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి ఎంతలో నుంచి కావాలి, ఏ లొకేషన్లో కావాలి, ఆ లొకేషన్లో ఆ బడ్జెట్ నుంచి ఎంత పెట్టగలుగుతారో అంత వరకు కూడా వీ కెన్ గివ్ దెమ్. అండ్ ఇన్వెస్ట్మెంట్, బికాజ్ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు వాళ్ళు కొంతమంది తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, దానికి తగ్గట్టు ఆల్సో వీ హ్యావ్ దట్. సార్, మరి ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అంటే మీరు ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి అన్నీ చూసారు కాబట్టి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? అదే అంటున్నాను మీకు ఇందాక కూడా చెప్పినట్టు, ఫస్ట్ మరి ఏదైనా మనం చూడవలసింది, ఫస్ట్ నేను ఎప్పుడు అడ్వైస్ ఇచ్చింది ఒకటే, మనకి చూడవలసింది ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఏదైనా ఫస్ట్ అదే చూడాలి. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ చూసి ఒక 2-3 మనం ఒక్కరితో చూపించుకుంటే కాదు, ఆ లీగల్ ఒపీనియన్ 2-3తో చేయించుకుంటే ఐ సజెస్ట్ దట్ యాజ్ ఎ కంపెనీ వీ సజెస్ట్ టు ఆల్వేస్ గో ఫర్ అ డ్యూయల్ ఒపీనియన్.
ఒక ఒపీనియన్తో కాదు, ఇద్దరు ఒపీనియన్తో. బికాజ్ మన కష్టాజీతం, ఆ కష్టాజీతం మార్కెట్లో మనం డబ్బులు పెట్టేటప్పుడు ఇద్దరు ముగ్గురితో చెక్ చేయించుకుంటే మనకి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెంబర్ 2 మళ్ళీ చెప్తున్నా ఏంటంటే డెవలపర్ ఎలాంటి డెవలపర్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, మార్కెట్లో కనుక్కోవాలి ఆ డెవలపర్ ఎలాంటి వాళ్ళు ఏంటిది అనే దాని మీద డెవలపర్ చూసి దెన్ మీరు వెళ్ళొచ్చు. ఓకే, అనాలిసిస్ అంటే ఏం చేయాలి, ఈటి సైడ్ పెడితే ఓకే ఈ లొకేషన్లో పెడితే ఫ్యూచర్ ఏంటిది నాకు, ఓకే నెక్స్ట్ 5 years ఈ ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, ఈ ఏరియా ఫ్యూచర్ అంటే ఈ ఏరియా ఎలా పెరుగుతుంది, ఈ ఏరియా పెరుగుతుందా లేదా, ఎందుకంటే మీరు డబ్బులు పెడతారు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎలాగ ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే కానీ మీరు ఆ ప్లాట్ కొంటారు. అలా ఉంటే మీరు చెక్ చేసుకోవాలి ఆ చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా, ఓకే ఆల్రెడీ డెవలప్మెంట్ ఉందా లేదా, ఆ చుట్టుపక్కల రాబోయే కాలంలో ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిగా చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 3-4 ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ గెట్ ఇన్ టు బిఫోర్ యూ గోయింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఓకే, మరి రియల్ ఎస్టేట్ పైన మాకు ఇంత అవగాహన తెచ్చారు కదా, మరి రియల్ ఎస్టేట్లో ఫ్యూచర్లో ప్లాట్స్ ఏ విధంగా రోల్ ప్లే చేయబోతుంది? రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే వీ యాజ్ ఎ కంపెనీ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ ది ప్లాట్స్. వై? బికాస్ మార్కెట్ ఈస్ ఎక్స్పాండింగ్. మీరు చూసుకుంటే ఓకే మార్కెట్ ఇంకా గ్రో అవుతుంది. ఓకే, ఎటు ఏరియా చూసుకున్నా మార్కెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ప్రాపర్టీస్ అనేది మీకు ల్యాండ్ మీద కొంటే ఫ్యూచరు ఎప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. హెన్స్ వీ ఆల్వేస్ టెల్ యూ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చూసుకుంటే ప్లాట్స్కి ఎప్పుడు ఎప్రిసియేషన్ హై ఎప్రిసియేషన్, ఫ్యూచర్ విల్ బి ఆల్సో గుడ్. సార్, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి, స్కామ్స్ గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రియల్ ఎస్టేట్లో బేసిక్స్ నుంచి కూడా ఒక ప్లాట్ తీసుకుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పారు. సో ఇలాంటి రియల్ ఎస్టేట్ సజెషన్స్ మళ్ళీ మీకు ఏమైనా కావాలన్నా, ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇలాంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ అండ్ share, like, subscribe.